వివాదాస్పద నిర్ణయాలు దూకుడుతో అమెరికన్లతో పాటు ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీపై తనకున్న అభిమానాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. మోడీ తనకు మంచి స్నేహితుడని అన్నారు. అంతేకాదు అతను చాలా తెలివైన వ్యక్తి అంటూ ప్రశంసించారు. అయితే టారిఫ్ల విషయంలో మోడీకి కూడా మినహాయింపు లేదని చెప్పారు. మొదటి నుంచి ట్రంప్ మోడీ మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది. ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో చివరి విదేశీ పర్యటనను భారత్లోనే చేశారు. 2020 ఫిబ్రవరిలో ట్రంప్ అహ్మదాబాద్లో పర్యటించారు. నాటి నుంచి ట్రంప్ మోడీలు మంచి స్నేహితులుగా ఉన్నారు. తాజాగా ట్రంప్ వీరి స్నేహబంధాన్ని మీడియా ముందు వ్యక్తపరచడమే కాకుండా మోడీని ప్రశంసలతో ముంచెత్తారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి, నాకు మంచి స్నేహితుడు, మేమిద్దరం మంచి స్నేహితులం, మా మధ్య మంచి చర్చలు జరిగాయి, అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నా అని అన్నారు ట్రంప్. భారత ప్రజల్ని ఉద్దేశిస్తూ, మీకు గొప్ప ప్రధాని ఉన్నారు, ఆ దేశంతో నాకు మంచి సంబంధాలున్నాయి, కానీ భారత్తో నాకున్న ఏకైక సమస్య సుంకాలు. ప్రపంచంలోనే అత్యధిక టారిఫ్లు విధించే దేశాల్లో ఇండియా ఒకటి. వారు బహుశా వాటిని గణనీయంగా తగ్గించబోతున్నారని నమ్ముతున్నా. అయితే ఏప్రిల్ 2న ఇండియా మన దిగుమతులపై ఎంత సుంకాలు వసూలు చేస్తే నేను వారి నుంచి అంతే వసూలు చేస్తా అని తేల్చి చెప్పారు ట్రంప్. ఇటీవల ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించారు. సుంకాలు, వలసలు, ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా ఇరువురు నేతలు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని మోడీతో స్వయంగా చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. ఈ విషయంలో ఇరు దేశాలకు ఉపయోగకరంగా ఉండేలా వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.